మనశ్శాంతి నాకు. ఈ ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఈ ఆశ్రమానికి వస్తున్నారు, ఇదొక స్నేహం పెంచుకున్నారు, పూజల్లో పాల్గొంటున్నారు. అది మన మనశ్శాంతి. ఒక చేంజెస్ మనకు. పూర్వకాలానికి వెళ్ళిపోవాలి మనం. శాశ్వతమైనటువంటి బ్యాంకు. ఇక్కడ ఏదైనా సేవ చేశారనుకోండి, బ్యాంకులో పెట్టినట్టు లెక్క. మనకు కావాల్సి వస్తుంది నెక్స్ట్. నన్ను రక్షిస్తుంది. ఎందుకు చేయాలో అనుకోకూడదు. వాళ్ళెవరో చేస్తారులే మనకెందుకులే అనుకోకూడదు. మనకు కూడా మేము కూడా ఈ పార్టిసిపేషన్ చేయాలా. అల్పము, 1000 రూపాయలు ఇవ్వలేను, 100 రూపాయలు నేను ఇచ్చుకోవాలా. ఒక పిటికెడి బియ్యం నేను ఇవ్వాలా, ఒక పిటికెడి రాగులు నేను ఇవ్వాలా. దిన్నము భోంచేసేటప్పుడు ఒక పిటికెడు తీసి పెట్టండి, అట్లా మా స్వామీజీకి అని తీసి పెట్టండి. నేను కనపడతాను అక్కడ. ఆ పిటికెడు వేస్తారే ఇట్లా, ప్రతి బియ్యంలో నేను ఉంటా, కనపడతాను. మీరు చూడండి, అట్లా వేసేటప్పుడు ఇట్లా చూడండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, అప్పాజీ ఉన్నారు అక్కడ, స్వామి కనపడుతున్నారు. మీరు ప్రయత్నాలు చేస్తే కదా చేయాల, సిగ్గుపడకూడదు. అన్నం వండేటప్పుడు అమ్మ ఎట్లా అన్నం వండుతుంది, బియ్యం, రాగులు, జొన్నలు, ఏది ఉందో మనకది పిటికెడు. ఎక్కువ బియ్యమే ఉపయోగిస్తున్నారా ఇంట్లో? చేతులు ఎత్తండి. ఎవరెవరు ఉపయోగిస్తున్నారు? బియ్యం ఉపయోగించే వాళ్ళు ఎవరెవరండి? అన్నం తినేవాళ్ళు, అన్నం తినేవాళ్ళు. అప్పుడు ఇప్పుడు అర్థం. బియ్యం అంటే కూడా తెలియదు చాలా మందికి. బాబోయ్ బాబోయ్ బాబోయ్. అన్నం, రైస్. ఓ ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఎత్తారు చాలా మంది. ఓ రైస్ అనన్నా నేను, నాకు తెలియదులేండి. రైస్ తింటున్నారు కదా మీరు. ఒక పిటికెడు తీయండి అన్నం వండేకి ముందు. పిల్లలు మీరు చేయండి, అమ్మ చేయకపోతే, అమ్మ తీసి పెట్టావా అప్పాజీకి అనాలి మీరు. నాకు భోజనం పెట్టినట్టు అవుతుందిరా, తాతాజీకి భోజనం పెట్టినట్టు అవుతుందిరా. ఒక పిటికెడు ఎక్కువ కూడా కాదు కదా. చేస్తారా? అప్పాజీకి అన్నం పెట్టినట్టు అవుతుందన్న. మీరు పెట్టరు కాబట్టి అన్నం తినటం లేదు. మీరు పెట్టండి, తింటా. మీరు అనుకోవచ్చు గాలి తాగుతారని. ఏం గాలే తాగుతున్నాను ఇప్పుడు ఈ నడమ. మజ్జిగ నీళ్లు, అది ఇది, చపాతీ కొంచెం అంతా తింటున్నా. అమెరికా నుంచి బియ్యం పంపిస్తారు. అక్కడి నుంచి ఎందుకు పంపించాలా? తలరాత. మీరెందుకు? వాళ్ళందరూ చేస్తారు. మీరు అలవాటు చేసుకోండి. అందరూ అలవాటు చేసుకోండి. ఒక పిటికెడు బియ్యం దిన్నము తీసి పెట్టండి. వారం తిరగగానే లేక నెల తిరగగానే తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేయండి. ఇక్కడ స్వామికి నైవేద్యం పెట్టి అన్నదానం చేస్తాం. మళ్ళీ మనకి చిత్రాన్నం పెడతారు. మన పిటికెడిని బియ్యమే అది. మనం ఒక పిటికెడి ఇస్తే మనకు 4 పిటికలు పెడుతున్నారు. అన్నదానం చేయండి రో అనాల్సిన పని లేదు. అంటాం, అయినప్పటికి కూడా అంటాం, మేము మానం. చేయాల. చుట్టూ పండుతాయి కదా, ఒడ్లు పండుతాయి. ఒక మూట బియ్యం తీసుకొచ్చి వేయచ్చు కదా ఇక్కడ. మీరు 2 మూటలు 3 మూటలు పెట్టుకుంటారు ఇంట్లో. 1/2 మూట నాకు ఇవ్వచ్చు కదా మీరు. నేను ఒక ఫ్యామిలీ మెంబర్ కదా మీకు. లేదండి డబ్బులు కట్టాము. అయ్యో డబ్బులే, అది వేరే. అన్నం పెట్టామండి నీళ్ళు ఇవ్వము అన్నట్టుగా ఉంది మీది కథ. నీళ్ళు ఇవ్వు, లోట ఒక నీళ్ళు ఇవ్వు అంటే అన్నం పెట్టి, లేదు ఎందుకు అన్నం పెట్టాం కదా నీళ్ళు ఎందుకు ఇవ్వాలి మీకు అన్నట్టుగా ఉంది మీరు కదా. 4 మూటలు 2 మూటలు మీరు నెలకు తింటారా? ఎన్ని మూటలు తింటారు? 1/2 మూట తింటారా ఇంట్లో? తినేటప్పుడంతా మీ జన్మలో ఇది జ్ఞాపకం రావాలి. అందుకని చెప్తున్నా, మెతుకు తినేటప్పుడంతా నేను జ్ఞాపకం రావాలా మీకు. ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, రావాలా మీకు. నన్ను మర్చిపోకూడదు మీరు. ఆధ్యాత్మిక కనుక మర్చిపోతారు. ఇది ఎందుకు మర్చిపోతారు? మర్చిపోకూడదు. అందుకని చెప్తాను. ఒక 1/2 మూట